అందరికీ నమస్కారం అండి. ఎంఆర్ఎన్ కాయిన్స్కు స్వాగతం అండి. ఈరోజు నా దగ్గర కొన్ని కాయిన్స్ చూపిస్తానండి. ఈ కాయిన్స్ మీ దగ్గర తప్పకుండా ఉండాలి. చూడండి, ఒక్కొక్క కాయిన్ చూపిస్తాను. ఇది 1973 స్టార్ అండి. ఇది అంటే హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది కొద్ది స్కేర్ అండ్ రేర్ కాయిన్ అండి. ఇది బుక్లో కూడా చూపిస్తానండి. ఇది 10 పైసలు బుక్లో కూడా అది 1973 వెరిఫైన్ కండిషన్లో 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు అంటే యుఎన్సి కండిషన్లో. అయితే చూడండి, ఇది రేర్ కాయిన్ హైదరాబాద్ మింట్ అదండి. 1993 ఇది స్టార్ గుర్తండి. కెమెరా సరిగ్గా లేదు, కనబడటం లేదు, అయినా చూపించడానికి ట్రై చేస్తానండి. ఇది హైదరాబాద్ మింట్. ఇది ఓకేనా అండి. ఇది చూడండి, వరల్డ్ ఫుడ్ డే. ఇది హైదరాబాద్ మింట్ అండి. ఇట్లాంటి కాయిన్స్ మనతో ఉండాలి. మింటుల గురించి ఫస్ట్ తెలుసుకోండి. మింట్ అనేది హైదరాబాద్లో ఒకటి తయారవుతుంది, బొంబాయి, కలకత్తా, నోయిడాలో తయారవుతుంది. ఈ 10 పైసలు చూపిస్తాను చూడండి. స్కేర్ 300 రూపాయలు దీని ప్రైస్. అంటే కండిషన్ బేస్ చేసుకొని అండి. ఈ కాయిన్ చూపిస్తాను చూడండి. చూడండి, ఇలాంటి కాయిన్స్ మన దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడే కానీ. అన్ని పనికిరాని కాయిన్స్ అన్నీ పెట్టేసుకొని ఉంటామండి మనం అంతా. 10 పైసలు కాయిన్ అదండి. ఇది హైదరాబాద్ మింట్ అండి. ఇది స్కేర్ కాయిన్, హైదరాబాద్ మింట్ స్కేర్ కాయిన్. నెక్స్ట్ కాయిన్ చూపిస్తానండి. ఇది 20 పైసలు, 1982 హైదరాబాద్ మింట్ అండి. చూడండి, ఇది కూడా స్టార్ అంటే హైదరాబాద్లో తయారై ఉంటుందండి. బాగుంది, కండిషన్ చాలా బాగుంది. చూడండి ఈ కండిషన్. ఇలాంటి కాయిన్స్ మన దగ్గర పెట్టేసుకోవాలండి మీరు. ఈ కాయిన్స్ ఎప్పటికైనా వాల్యుబుల్ కాయిన్స్ అండి. చూడండి, హైదరాబాద్ మింట్లో ఎంత ఉంది. స్కేర్ కాయిన్ 400, 25, 50, 100, 400 రూపీస్ ఈ కాయిన్ అండి. ఈ కాయిన్ చూసినారా, హైదరాబాద్ మింట్. నెక్స్ట్ కాయిన్ చూపిస్తానండి. ఇది కూడా హైదరాబాద్ మింట్ అండి. ఫిషర్. ఇది హైదరాబాద్ మింట్ కాయిన్. చూడండి, బుక్లో కూడా చూడండి. 10 రూపాయలు, 15 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపాయలు. దీని రేట్లు కూడా చూపిస్తానని చూడండి. చూసినారు కదండి. నెక్స్ట్ కాయిన్ చూస్తే ఇది ప్లేన్ అండి. ప్లేన్ అంటే మన రూపాయి కాయిన్ అండి. ఇది యువతల అవతల ముద్ర లేని కాయిన్. ఇలాంటి కాయిన్స్ కూడా వాల్యుబుల్ కాయిన్స్ అండి. చూసినారు కదండి. నెక్స్ట్ కాయిన్ చూపిస్తాను చూడండి. ఇంకో 1 రూపీలో 1 రూపాయి. ఇది 1 రూపాయి 1990 నోయిడా. చూడండి, డాట్ గుర్తు ఎలా ఉందో చూడండి. నోయిడా డాట్ గుర్తు యుఎన్సి కండిషన్లో ఉంది. చూడండి, కండిషన్ ఇలా ఉండాలండి. పాతవి అలా ఉండకూడదు. కండిషన్ చూడండి, చాలా బాగుంది. తర్వాత 1987 స్టార్ గుర్తండి. స్కేర్ లెక్క వస్తుందండి. 50 రూపాయల నుంచి మొదలుకొని 350 వరకు కండిషన్ బేస్ చేసుకొని ఉంటుందండి. చాలా బాగుంది చూడండి, యుఎన్సి కండిషన్లో ఉంది. చూడండి, నెక్స్ట్ 1984 హైదరాబాద్ మింట్. యుఎన్సి అంటే కొత్త కాయిన్ అండి. ఇది కొత్త కాయిన్. ఇది ఈ కండిషన్లో 500 రూపాయలు ఉంటుంది. ఇది అంటే కండిషన్ బేస్ చేసుకొని మాత్రమే కాయిన్స్ ఉంటాయండి. ఈ కాయిన్ చూడండి, యుఎన్సి కండిషన్లో ఉంది. రాజముద్ర కానీ ఎక్కడ కానీ గీకలేదు, ఏమీ లేదు. కాయిన్స్ కడగకూడదు. ఎట్లా ఉండే కాయిన్ అలాగే ఉండాలా. ఇది చూడండి, యుఎన్సి కండిషన్లో ఉంటుంది. చూడండి,
1986. హెచ్ అంటే హైదరాబాద్ మింట్ అండి. మింట్లో మెయిన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి. హెచ్ అంటే హైదరాబాద్ మింట్. చూడండి కండిషన్. ఈ కండిషన్లో 100 రూపాయల నుంచి 1500 దాకా ఉంటుందండి. నెక్స్ట్ కాయిన్ చూడండి, ఇది లావ్ కాయిన్ అంటారు, డబ్బు కాయిన్. 1962 ఈ స్కేర్లో ఉందండి. ఇది ఈ కాయిన్ ఉండే స్కేర్ ఉంది. ఇప్పటి వరకు నీకు 10 కాయిన్లు చూపించినానండి. ఈ కాయిన్స్ అన్నీ మన దగ్గర ఉండాలా. మొన్నటి వరకు ఎక్కడ 2 పైసా వరకు నిలబడినానండి. ఇది 2 పైసల కాయిన్స్ అండి. 2 పైసల కాయిన్ 1965. చూడండి, 10, 20, 50 రూపాయలు. యూఎన్సీ కండిషన్. ఎవరు టచ్ చేయకున్న కాయిన్ 50 రూపాయలండి. ఇది 2 మింట్లో మాత్రమే తయారవుతుంది. ఇట్లా కాయిన్ పెట్టుకున్నా ఓకే, మన దగ్గర స్కేర్ కాయిన్ అనేది ఉంటుందండి. తర్వాత 96 చూడండి, కామన్ సిసిసిసిసి అంటే కామన్ కాయిన్స్. 1968 వరకు కామన్ కాయిన్స్ ఉన్నాయి. తర్వాత 1969లో చూడండి, వెరిఫైన్ కండిషన్లో 250, వెరిఫైన్ కండిషన్లో 500 రూపాయలు. యూఎన్సీ కండిషన్ అంటే ఎవరు టచ్ చేయకున్న కాయిన్స్. అదైతే రేర్ కాయిన్ అండి. చూడండి, బొంబాయి అంటే డైమండ్ గుర్తు ఉంటుంది. ఇది రేర్ కాయిన్. మీ అందరి దగ్గర ఉండాల్సిన కాయిన్ 1969 బొంబాయి మింట్ అండి. తర్వాత 70 చూడండి, 70 నుంచి 72 వరకు, 73 కామన్ కాయిన్ అండి. కలకత్తా మింట్ వరకు కామన్ కాయిన్. 73లో మళ్ళీ హైదరాబాద్ మింట్ స్కేర్లో ఉందండి. 10, 20, 50 రూపాయలు స్కేర్ కాయిన్ అండి. ఇది చూడండి, ఎస్ అంటే స్కేర్ అండి, రేర్ అంటే, ఆర్ అంటే రేర్ కాయిన్, సి అంటే కామన్ కాయిన్స్. ఓకేనా అండి. తర్వాత 1974లో అన్ని కామన్ కాయిన్స్. మళ్ళీ 1975లో ఒకటి స్కేర్ కాయిన్ అండి. 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు. ఎస్ అంటే స్కేర్ అండి. ఇది కలకత్తా మింట్. అంటే ఈ గుర్తు ఉంది కదా, ఇక్కడ ఏ కానీ గుర్తు ఉండకూడదు. 1975లో కలకత్తా మింట్. ఇది స్కేర్ కాయిన్ అండి. మిగతా 10 పైసలు హైదరాబాదు, బొంబాయిలో ఉన్నాయి. అవి కామన్ కిందకి వస్తుంది. తర్వాత 1976లో ఒకటి స్కేర్ కాయిన్ అండి, హైదరాబాద్ మింట్. బొంబాయి మింట్ ఉండేసి కామన్. స్కేర్ కాయిన్ 10, 15, 50 రూపాయలు. కండిషన్ బేస్ చేసుకొని ఉంటుందండి. మళ్ళీ వేలల్లో అయితే రావు, లక్షల్లో అయితే ఉండవండి. 10, 15 రూపాయలు అలాగా ఉంటుంది అంతే ప్రైస్ తప్ప వేరే ప్రైస్ ఏమి ఉండవు. తర్వాత 1977, 1978. 78లో హైదరాబాద్ మింట్ మాత్రమే స్కేర్లోకి వస్తుంది. అది చాలా తక్కువ ప్రైస్. చూడండి. నెక్స్ట్ 1979. ఇదొకటి స్కేర్లో ఉంది చూడండి. 100, 200, 300 స్కేర్ కాయిన్ హైదరాబాద్ మింట్. అంటే స్టార్ గుర్తు ఉండాలా. నెక్స్ట్ 3 పైసలు అండి. 3 పైసలు 1964 నుండి 1971 వరకు ప్రింట్ అయి ఉన్నది. 1964లో బొంబాయి మింట్ కామన్, కలకత్తా మింట్ స్కేర్లో ఉండి 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. అంటే యూఎన్సీ అంటే ఎవరు టచ్ చేయకున్న కాయిన్ అయితే ఇది కలకత్తా మింట్ అండి, స్కేర్ కాయిన్. 65లో అంత కామన్ అండి. ఏమి చెల్లని కాయిన్స్, ఎలా ఉండే చిల్లర అలాగే ఉంటుంది. తర్వాత 1966 ఒకటి హైదరాబాద్ మింట్ మాత్రమే పనిచేస్తుందండి. 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. హైదరాబాద్ మింట్ అంటే స్టార్ గుర్తు ఉండాలా. మిగతావన్నీ కలకత్తా, బొంబాయి కామన్. హైదరాబాద్ మింట్ మాత్రం స్కేర్ అండి. తర్వాత 1967
బొంబాయి మింట్ కామన్, కలకత్తా కామన్, హైదరాబాద్ స్కేర్ అండి. 25 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు స్కేర్ కాయిన్ హైదరాబాద్ మింట్లో ఉంది. ఇలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడే కాయిన్స్ ఇవి. ఓకేనా అండి. నెక్స్ట్ 1968లో 3 మింట్ల నుంచి ప్రింట్ అయినది బొంబాయి, కలకత్తా, హైదరాబాద్ మింట్. ఇవి కామన్ అంటే తెలుసు కదండి, ఏమీ పని చేయని కాయను. 1969లో 2 స్కేర్లోనే ఉండేయండి, ఒకటి కలకత్తా మింట్, ఇంకొకటి హైదరాబాద్ మింట్. చూసినారు కదండి, ప్రైజులు చూసినారు కదా, 15, 25, 50 స్కేర్ కాయిన్ కలకత్తా. ఇయర్ కింద ఏమీ ఉండకూడదు, దాన్ని కలకత్తా మింట్ అంటారు. 25, 50, 100 హైదరాబాద్ మింట్. అంటే ఇయర్ కింద స్టార్ గుర్తు ఉండాలా, అది స్కేర్ కాయిన్ అండి. ప్రైజులు చూసుకున్నారు కదండి, ఈ ప్రైజులు మాత్రమే దొరుకుతుందండి అంతే. తర్వాత 1970 చూడండి, కలకత్తా మింట్లో తయారైంది స్కేర్ కాయిన్. 25, 50, 75 రూపాయలు కలకత్తా. తర్వాత 1971 2 కలకత్తాలోన హైదరాబాద్ మింట్లో తయారు చేస్తున్నారు, కాకపోతే కామన్ కిందకు వస్తుందండి. తర్వాత నెక్స్ట్ పార్ట్ అండి, ఇది 5 పైసలు కాయిన్స్. చూడండి, 1957 నుండి 1963 వరకు ముద్రించబడినది. 1957 ఒకటి బొంబాయి మింట్లో స్కేర్ అండి. 1957లో కలకత్తాలో కామన్ కాయిన్ అండి ఇవి. 1958లో స్కేర్ కాయిన్ అండి. చూడండి ప్రైజులు చూడండి, 10, 20, 50 బొంబాయి మింట్ అండ్ కలకత్తా మింట్ అండి. నెక్స్ట్ చూడండి 1959, ఇది కూడా స్కేర్ కాయిన్ అండి. 10, 20, 50 బొంబాయి మింట్, కలకత్తా మింట్ అండి. తర్వాత 1960 చూడండి, అన్ని స్కేర్లోనే ఉన్నాయి చూడండి. 15, 25, 100 రూపాయలు బొంబాయి మింట్, డైమండ్ గుర్తు ఉండాలా. తర్వాత 25, 50, 150 రూపాయలు స్కేర్ కాయిన్ కలకత్తా మింట్, ఇయర్ కిందట ఏమీ ఉండకూడదు. తర్వాత చూడండి 25, 50, 150 రూపాయలు హైదరాబాద్ మింట్, అంటే స్టార్ గుర్తు ఉండాలా. తర్వాత 1961 ఒకటి స్కేర్ ఉందండి బొంబాయి మింట్. ప్రైజులు చూసుకోండి, 10, 20, 50 బొంబాయి మింట్, డైమండ్ గుర్తు అండి ఇది. తర్వాత ఉండేసి ఈ కాయిన్ చూడండి, కలకత్తా మింట్ ఉండేసి కామన్ కాయిన్ కిందకి ఇచ్చినారు. 1961లో 15, 50, 150 రూపాయలు హైదరాబాద్ మింట్ స్కేర్ కాయిన్ అండి ఇది. స్కేర్ కాయిన్ మన దగ్గర రేర్ కాయిన్స్ మాత్రమే ఉండాలా, కామన్ కాయిన్స్ ఎప్పటికీ మన దగ్గర ఉండకూడదు. అందరూ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండేది కామన్ కాయిన్సే ఉన్నాయి, ఇవి మాత్రమే చూపిస్తారు తప్ప స్కేర్ కాయిన్ అంటే ఏంటి, రేర్ అంటే ఏంటి అనేది తెలియదు. ప్రతి ఒక్కటి చెప్తానండి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు, దాదాపుగా 90 పైసా నుంచి చూపించుకుంటూ వచ్చినాను. 10 రూపాయల వరకు మీకు చూపిస్తాను, ఏమి స్కేరు రేర్ అనేది కాయిన్స్ అన్నీ చూపిస్తానండి. తర్వాత చూడండి 1962లో బొంబాయి మింట్, కలకత్తా మింట్ కామన్ కాయిన్స్ అండి. తర్వాత 62లో 10, 15, 50, 150 రూపాయలు అండి హైదరాబాద్ మింట్ స్కేర్. ఓకేనా అండి. 1963లో బొంబాయి మింట్, కలకత్తా మింట్ కామన్, హైదరాబాద్ మింట్ స్కేర్ అండి. ఇది సైనాథర్ రెడ్డప్ప గారి బుక్ అండి ఇది. ఈ బుక్ను మనం ఫాలో అయితే చాలండి. 15 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు, ఇది హైదరాబాద్ మింట్ అండి. మనకు కావాల్సిండేది ఇప్పుడు చూడండి 1960 నోట్ చేసి పెట్టుకోండి. 1960లో కొంచెం స్కేర్ కాయిన్లు ఉన్నాయండి. తర్వాత ఉండేసి 1961లో హైదరాబాద్ మింట్ స్కేర్లో ఉందండి. 1962
స్కేర్లో ఒకటి ఉందండి. తర్వాత 1963లో హైదరాబాద్ మింట్ స్కేర్లో ఉందండి. తర్వాత చూడండి ఇది చూడండి 1964 నుండి 66 వరకు ఈ 5 పైసలు చూడండి. 1964లో 10, 5 ఇవి కామన్ అండి. బొంబాయి మింట్ కామను, కలకత్తా స్కేరు, రేర్ కాయిన్ చూడండి. రేర్ అంటే 1964లో 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు హైదరాబాద్ మింట్ చూడండి. నోట్ చేసి పెట్టుకోండి. ఇట్లావన్నీ ఎప్పటికీ మనకు ఉపయోగపడేది. ఒకరిని చూసి ఏం మోసపోయే అవసరం లేదు. ఈ బుక్ను ఫాలో అయితే చాలు, ఏది రేరు ఏది స్కేర్ అనేది తెలిసిపోతుందండి. ఈ కాయిన్ చూడండి, హైదరాబాద్ మింట్లో 1964లో రేర్, స్కేర్ రెండు ఉన్నాయి చూడండి. సి అంటే కామన్ 1965లో బొంబాయి మింట్ కామన్, కలకత్తా కామన్. రేర్ చూడండి 1965లో 500, 1000 రూపాయలు, 3000 రూపాయలు చూడండి ప్రైజులు ఎలా జంప్ అవుతున్నాయో. రేర్ కాయిన్ అంటే హైదరాబాద్ మింట్ అండి. హైదరాబాద్ మింట్ రేర్ కాయిన్ కిందకి వస్తుంది. 1965లో హైదరాబాద్ మింట్ మాత్రమే రేర్ లెక్క వస్తుంది. తర్వాత 1966లో రేర్ కిందకే వస్తుంది, కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. 50 రూపాయలు, 100 రూపాయలు, 300 రూపాయలు బొంబాయి అండ్ కలకత్తా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాట గురించి చెప్తానండి. నా వీడియోని లైక్ మాత్రం చేయండి, విచిత్రమైన కామెంట్స్ మాత్రం చేయొద్దండి దయచేసి. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, లేదంటే కామెంట్స్ మాత్రం విచిత్రంగా మాత్రం పెట్టద్దండి. లైక్ మాత్రం చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.